ఢిల్లీలోని ఐఐటి స్నాతకోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దేశ యువతరం సామర్థ్యాలపైన తమకు ప్రగాఢ విశ్వాసం ఉందని, వికసిత భారత్ దిశగా సాగే ప్రయాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని మోడీ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిత్య విద్యార్థిలాగా నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే 30 నుంచి 35 ఏళ్లలో యువత తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుందని స్పష్టం చేశారు. ఈ వేడుకలో భాగంగా పథకాలు స్వీకరించిన వారిలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటే బాగుండేదని ఆయన ఆకాంక్షించారు. And to Aditya Prakash. पिछली बार जब मैं कॉन्वोकेशन में शामिल हुआ था तब पूरा देश कोविड के दौर से गुजर रहा था। तब मैं वर्चुअल माध्यम से जुड़ा था, लेकिन मैं आज आप सब युवाओं के बीच उपस्थित हूं और इसलिए मुझे भी बहुत अच्छा लग रहा है। साथियों, आज जैसे आपके परिवार के लोग प्राउड फील कर रहे हैं, वैसे ही मुझे भी आप सब पर गर्व है, क्योंकि ये आप सब केवल एक डिग्री नहीं ले रहे हैं, आप देश के लिए बहुत कुछ करने का सपने लेकर के यहां से निकल रहे हैं। आज कई स्टूडेंट्स उनको उनकी उपलब्धियों के लिए मेडल्स में मिले हैं। मैं आप सभी को इसके लिए बहुत बहुत बधाई देता हूं। लेकिन एक आध दो बेटियां होती तो जरा ज्यादा अच्छा होता। और साथियों, इन भावुक पलों में मैं एक बात आपसे जरूर कहूंगा, जब जब जीवन आपको पीछे मुड़कर देखने का अवसर देगा तो ये कैंपस लाइफ आपके दोस्त, टीचर्स, मेंटर्स और सपोर्ट। లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ యువతరమే భారతదేశ నిజమైన బలమని కొనియాడిన ఆయన విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతుందని, పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతోటి కేంద్రం చెలగాటమాడుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన సమగ్ర చర్చ జరిపిన ఆయన విద్యారంగాన్ని కార్పొరేటివ్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని తీవ్రస్థాయిలో దుజ్జమెత్తారు. बात होती है, अमेरिका की बात होती है, रशिया की बात होती है, इंडिया के यूथ के सामने, इंडिया के यूथ पोटेंशियल के सामने ये सब लोग कुछ नहीं है। 21वीं सदी में एक और चीज हुई है। 21वीं सदी में अगर देश प्रगति करता है तो दो चीजों के बल पे करता है, यूथ पोटेंशियल जो आप में है और डेटा जो आप क्रिएट करते हो। हिंदुस्तान के पास यूथ है और सबसे ज्यादा दुनिया में सबसे ज्यादा डेटा हिंदुस्तान में है। 1 गीगाबाइट डेटा प्रति भारतीय प्रतिदिन इस्तेमाल करता है और प्रगति होगी, फ्यूचर होगा तो डेटा और आपके पोटेंशियल पे होगा। युवा प्लस डेटा इज इक्वल टू 21st सेंचुरी इकोनॉमी। ब्रदर्स एंड सिस्टर्स, मीडिया में एआई की बात होती है, एवरीबॉडी स्पीक्स अबाउट एआई, बट आई वांट टू मेक वन थिंग वेरी क्लियर एंड ये आपको समझना चाहिए, आपके डेटा के बिना एआई का कोई मतलब नहीं है। ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనసభ సమావేశాలను సుమారు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, వివిధ బిల్లుల ఆమోదంతో పాటుగా ప్రజల సమస్యలపైన చర్చించే అవకాశం ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతోటి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనలు, ఆందోళనపైన కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట వ్యతిరేకంగా ఏ పని చేసినా ప్రభుత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా నిరసనలు చేపడితే ప్రభుత్వం అంగీకరించబోదని తేల్చి చెప్పారు. బస్టాండ్లు, రహదారుల వెంబడి ఆందోళనలు చేస్తే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు,
పార్టీ ముఖ్య నేతల అత్యవసర భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. రాష్ట్రంలో బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతే ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 14న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ పక్కన మహాత్మా జ్యోతిరావు పులే దంపతుల విగ్రహావిష్కరణ, అలాగే ఆగస్టు 18న ట్యాంక్ బండిపైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రెండు కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని నిశ్చయించారు. అంతేకాకుండా బీసీ కులగణన తదుపరి కార్యాచరణ, బీసీ సప్లాన్ ఏర్పాటు, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం తదితర అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ దృష్టిలో భూమి అంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే తప్ప రైతుల పట్ల ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. తాము ముళ్ళకర్రలతోటి పొడిస్తేనే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంపులు ఆన్ చేయలేదని, అసలు ఎప్పుడు నీళ్లు ఎత్తిపోయాలో కూడా ఆ ప్రభుత్వానికి అవగాహన లేదని విమర్శించారు. జేఆర్ఎంబీ ఎజెండాలో 7 వివాదాస్పద అంశాలు ఉన్నప్పటికీ కూడా దీనిపైన హరీష్ రావు ప్రశ్నించినా ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో తమపై వస్తున్న ఆరోపణలపైన స్పందిస్తూ తమకు క్షుద్ర రాజకీయాలు తెలియవని, కేవలం స్ట్రేట్ రాజకీయాలు మాత్రమే తెలుసని స్పష్టం చేశారు. హరీష్ రావు గుడికి వెళ్తే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో సర్ రెండవ విడత ప్రక్రియపైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. పార్టీ శ్రేణులకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 10 తోటి సర్గడు ముగినున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు, నకిలీ ఓట్ల ఏరివేతపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. ఏవైనా నోటీసులు వస్తే వాటికి సరైన ఆధారాలతోటి చట్టపరంగానే సమాధానం ఇవ్వాలని, పోలింగ్ బూతుల రేషనలైజేషన్ను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రామచంద్రరావు సూచించారు. ఎస్ఐఆర్ మార్చిలో మొదలైనటువంటి ఒక ప్రక్రియ మొదటి ఒక విడత రేపటితో మొదలవుతుంది, 10వ తారీఖుతో. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఏది ఉందో ఎస్ఐఆర్ది చాలా మంచిగా, అంటే మొత్తం ఎస్ఐఆర్ టీం ముఖ్యంగా శశిరెడ్డి గారికి, అశోక్ గారికి, ఆంటోనీ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా వాళ్ళు జరుగుతారు. ఇక్కడ వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాగా జరుగుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కావచ్చు, మనం అనుకున్న తీరులో జరగకపోవచ్చు, కానీ చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సిన్సియర్గా కమిట్మెంట్తో చేస్తున్నటువంటి ఒక టీం ఇది. మనం ఎస్ఐఆర్లో మనం చూసినాము, చాలామంది దాని మీద బద్నాం చేసే ప్రయత్నం చేశారు. బెంగాల్లో ఎస్ఐఆర్ వల్ల గెలిచిందన్నారు, అక్కడ ఎస్ఐఆర్ చేయబట్టి గెలిచిందన్నారు. కానీ వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటివరకు 57 కోట్ల ఒక ఓటర్లని ఎస్ఐఆర్లో అప్పుడు ఇన్వాల్వ్ అయినా, ఇప్పుడు 37 కోట్లు ఈ విడుదల అవుతున్నది. గత అనేక సంవత్సరాలుగా దాదాపు అంటే 2002 to 5 లాస్ట్ ఎస్ఐఆర్ జరిగినప్పుడు, అంటే 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఏదో మనం తీసుకొచ్చిందో లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిందో బీజేపీ చెప్పిన కాదు. ఇది ఇంతమంది ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ నారీశక్తి అభియాన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆన్లైన్ యుగంలో నేటి మహిళలు ఎదుర్కొంటున్న సైబర్ సవాళ్లు, వాటిని ఎదుర్కొనే మార్గాలపైన మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. రాజకీయాలతో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు నాయకత్వ స్థానాలను అధిరోహించినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని సీతక్క అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాపర్టీ ఎక్స్పో 2026ను మంత్రి నారాయణ సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలేందని మంత్రి నారాయణ విమర్శించారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. రియల్ రంగం అభివృద్ధి చెందితేనే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. రాష్ట్రంలో ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఈరోజు తిరుపతిలో క్రెడాయ్ వారు ప్రాపర్టీ ఎక్స్పో 2026 యాక్చువల్గా ప్రారంభించారు. ఇందులో ఒక 56 యూనిట్ వాళ్ళు యాక్చువల్గా డిఫరెంట్ వాళ్ళు యాక్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది.
ఈరోజు క్రెడాయ్ అనేది భారతదేశంలో ఈ యొక్క బిల్డర్స్ ఈ అసోసియేషన్లో వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్. దాదాపు 13,500 మంది మెంబర్స్ పెట్టుకున్నారు. రేరాలో ఎవరైతే ఇదవుతారో వాళ్ళు మాత్రమే మేము మెంబర్స్గా పెట్టుకుంటాం, మిగతా వాళ్ళు పెట్టుకోమని నాకు చెప్పారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరూ అంటే రేరాతో అసోసియేట్ రేరాలో ఇదైనా వాళ్ళని తీసుకుంటామంటే స్టాండర్డ్గా చేస్తామని. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం. చిత్తూరు జిల్లా నగరంలో కూటమి ప్రభుత్వం పైన మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని ఆకట్టుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేస్తున్న భజన మామూలుగా లేదని ఎద్దేవా చేశారు. ఎర్రబస్సు కూడా వెళ్ళని చోటుకు ఎయిర్పోర్టు వచ్చిందంటూ గతంలో జగన్ పైన అబద్ధాలు ప్రచారం చేశారని, ఎవరో కట్టిన బిల్డింగ్కు తామే కట్టామని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వందే అని రోజా ధ్వజమెత్తారు. నీటి స్కామ్ కంటే మెగా డిఎస్సీ స్కామ్ చాలా పెద్దదని, అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న లోకేష్ వెంటనే బాబు షూరిటీ, బాబు షూరిటీ. మీకు బాధ్యత వస్తున్నారా లోకేష్ వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే. ఎంతో పారదర్శకంగా నిర్వహించాల్సిన మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కింది. ఈ రోజు మీ పార్టీలో ఉన్న మంత్రులతో మాటలు కూడా సరిగ్గా మాట్లాడటం చేత గాని చెత్త వాళ్ళతో ఈ రోజు తిట్టించడానికి, లేదా మీ పార్టీలో ఉన్న రౌడీలతో ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల మీద దాడులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ తప్పు చేసిన నీ కొడుకుని రాజీనామా చేయించి ఈరోజు అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నేను అడుగుతున్నాను. గతంలో ఏ జీవో అయితే ఉందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే దాని బేసిస్ లోనే జాబ్స్ ఇవ్వాలన్న పాత జీవోని మళ్ళీ తీసుకొచ్చారు. అంటే మీరు తీసుకొచ్చిన జీవోలు 420 జీవోలు కాదని నేను అడుగుతున్నా. లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేకపోతే మీరు పోలీసులు పెట్టుకొని ఎన్ని దాడులు చేయాలనుకున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం చేసినా ఎవరు భయపడే పరిస్థితి లేదు. మోడీ గారిని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కళ్ళార్పకుండా ఎలా అబద్ధాలు చేశారో మీరు చూశారు. ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమా అని జగన్. వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజనులను మోసం చేయడంతో పాటుగా గతంలో జీవో నెంబర్ 3 రద్దు కావడానికి ఆ పార్టీ చేసిన నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. అడవిబిడ్డల సంక్షేమం కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఐటీడీఎల్ను ఏర్పాటు చేసి వెలుగులు నింపితే గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వ గిరిజనులను గాలికొదిలేస్తుందని విమర్శించారు. రోగులను డోలీల్లో మోసుకెళ్లే దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. రద్దయిన జీవో నెంబర్ 3 స్థానంలో గిరిజనులకు శాశ్వత న్యాయం చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. అధికారానికి ముందు ఏం చెప్పావు? రేపు నాకు అధికారం వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సీ పై పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇస్తారు. ఆశపడ్డారు, ఆస్తులు తనగా పెట్టారు. మొదటి సంతకమే డిఎస్సీ కదా. రేపు నేషనల్ ఉద్యోగం పొందాలంటే ఆశామాషా కాదు, ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. 19 అయింది, 20 అయింది, 21 అయింది, 22 అయింది, 23 అయింది, 24 వచ్చింది. ఒక్క డిఎస్సీ కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వనటువంటి సిగ్గు మారినటువంటి గొడ్డల పార్టీ మాట్లాడే నైతికి ఎక్కడ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం, అన్ని వర్గాలతో మాట్లాడుతున్నాం. ఏదైతే జీవో 3 వల్ల గిరిజనులు నష్టపోయారో ఆ నష్టాన్ని పూరించడానికి మనస వాచ కర్మణ ఎన్డీఏ ప్రభుత్వం.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగలులో మెగా డిఎస్సీ అక్రమాలపైన వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీటి పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో మెగా డిఎస్సీ పరీక్షల్లో వేలాదిగా అక్రమాలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం ఎందుకు రాజీనామా చేయడం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలదీశారు. అవకతవకలు జరిగాయి, డబ్బులు తీసుకున్నాడు మీ కొడుకు, 35 లక్షల లెక్కను వసూలు చేశాడు. ఇంత అవినీతిపరుడు ఎవరు లేదు ఈ రాష్ట్రంలో. మరి ఇతన్ని మంత్రిగా పెట్టడం మంచిదేనా? మీ కూటమిలోనే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి వారు ఎందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు? మరి ఆ విధంగా నీ కొడుకు ఎందుకు చేయలేదు? నీ కొడుకు మీద రాజ్ సెక్రటరీ గారు ఆయన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు నువ్వు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేదని అడిగితే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ లేదు, లేదా వాళ్ళ కూటమిలో కేంద్రంలో మంత్రి రాజీనామా చేసినా ఇతను రాజీనామా చేసే పరిస్థితి లేదు. ఏమి తెలియనట్లు, ఏమి జరగనట్లు, మేమేమి తప్పు చేయలేదు, ఇదంతా కూడా అభూత కల్పన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్పించారని చెప్పి ఆలోచన ప్రజలకు కలగాలని చెప్పి ఒక పద్ధతిగా పనిచేస్తూ ఉన్నారు తప్ప నిజానిజాలు తెలుసుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరు కూడా తెలుసుకోలేదు. నేను ఒకటే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేయించావు, రాజ్ సెక్రటరీ మీద ఒత్తిడి తెచ్చి ఈరోజు రాష్ట్రం అంతా అడుగుతా ఉంది నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని. ఎందుకు కానీ ఏవో అని అడుగుతా ఉన్నాను. విద్యాశాఖ మంత్రిగా ఉండి రాజీనామా చేశారు నైతిక బాధ్యతతో. అదేవిధంగా ఇక్కడ మీ కుమారుని కూడా నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయమని చెప్పి చంద్రబాబును కోరుతా ఉన్నాను. వైసీపీపై ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిఎస్సీ ప్రక్రియపైన వైసీపీ చేస్తున్న ప్రచారం అంతా కూడా అసత్యమని, విద్యార్థులు రాకపోవడంతోనే గంజాయి బ్యాచ్లు రౌడీ షీటర్లతోటి ధర్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పోస్టులను కోట్లకు అమ్ముకున్న చరిత్ర వైసీపీ నాయకులదని బోండా ఉమ ధ్వజమెత్తారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతలు హద్దు మీరి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని, దాడులకు తాము కూడా సిద్ధమేనట్టు హెచ్చరించారు. ఆన్ పేపర్ చూపిస్తా ఉన్నాం. మేమేమి ఏళ్లలాగా వీళ్ళది గాలి పార్టీ, గాలి మాటలు మాట్లాడతారు. మాది గాలి పార్టీ కాదు, మేము ఆ టైప్ కాదు, మేము ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నాం. చెప్పిన దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక మీరు అబద్ధం చెప్పారు, మీరు ఇక్కడ అవినీతి చేశారు, లేదంటే ఇక్కడ బ్రిడ్జ్ గేమ్ లో ఉద్యోగాలు ఇచ్చారు చూపించండి, తప్పులేదు. ఎందుకంటే ఇది 8 నెలలు అయిపోయింది. మేము ఈ మెగా డిఎస్సి జరిపి 8 నెలల్లో 17,000 మంది కష్టపడి చదువుకొని యువత ఎప్పటి నుంచో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువతతో భవిష్యత్తుతో ఆడుకొని యువత భవిష్యత్తుని నాశనం చేశారు. స్పష్టంగా మా బీజేపీ ప్రభుత్వంపైన ఎంపీ మల్లు రవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ఈడీ, సిబిఐలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ అత్యంత అప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా అనే అనుమానం కలుగుతుంది అన్నారు. అందుకే జంజీ ఉద్యమం పుట్టుకొచ్చిందని స్పష్టం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వం లాఠీచార్జ్ చేసినట్లుగానే జడ్జీలపై కూడా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం, బీహార్ లాగా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పడుతుంది అన్నారు. కానీ ఇక్కడ ఆ పుప్పలు ఉడకవని మల్లు రవి తేల్చేసి చెప్పారు. ఇక వచ్చే ఎన్నికలు బీజేపీకి తెలంగాణలో 3వ స్థానం వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదని, కాంగ్రెస్ పార్టీ మాత్రం 100% అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరంగా సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2,25,00,000 ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆయన 2 పిల్లలకు చెరో 1 కోటి చొప్పున ఆర్థిక సాయం అందించనుండగా, వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం 25 లక్షలను బ్యాంకులో జమ చేయనున్నారు. పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ పార్టీ ఎలవేళలా అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.
పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో తీవ్ర ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మెగా డిఎస్సీ అంశంపైన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మాజీ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో తలపెట్టిన వైసీపీ రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు సభాస్థలాన్ని ఖాళీ చేయించి విడుదల రజనీ అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసుల తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేస్తూ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చిలుకలూరిపేటలో భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయి అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో యువత, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆశలన్నీ కూడా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత కన్నీళ్లు గారుస్తున్నారు, ఏ విధమైనటువంటి డిఎస్సి ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలు, స్కామ్ కావచ్చు, మెరిట్ లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే కష్టపడి జీవితకాలం చదువుకొని మరి డిఎస్సి అభ్యర్థులుగా ఉన్నారో మరి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత కూడా మరి వాళ్లకు ఉద్యోగాలు నిరాకరించి పైగా లంచాల కోసం, మామూళ్ల కోసం ఫోన్లు చేసి 15 లక్షలైతే ఇస్తాము, 10 లక్షలకైతే ఉద్యోగం ఇస్తామని చెప్పి నేరుగా గవర్నమెంట్ ఆఫీసుల నుంచే ఫోన్ చేసి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ చేస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దోమల బెడద నివారణకు జీహెచ్ఎంసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ను చేపట్టింది. ఈ ప్రత్యేక కార్యక్రమ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు 10 రోజుల పాటు విస్తృతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. వర్షాకాలంలో డెంగ్యూ, చికున్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలంతా స్వయ బాధ్యతగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి శుక్రవారాన్ని ఫ్రైడే డ్రైడేగా పాటించి ఇళ్లలో నీరు నిలవకుండా చూడాలని, లార్వా నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లతో పాటుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఫ్యాగింగ్ ముమ్మరం చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. ప్రజలందరికీ జీహెచ్ఎంసీ ద్వారా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ప్రతి ఇంటికి మరి జీహెచ్ఎంసీ పక్షాన మీ దగ్గరకు వస్తూ ఉంటారు. మీరు కూడా ప్రతిరోజు రావడం కష్టం కాబట్టి అందరూ ఎవరికి వారే స్వీయంగా వారి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి వారంకి ఒక్కోసారి డ్రై డే, ఫ్రైడే కింద తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలను లేదా వాటి ద్వారా ఏర్పడేటువంటి దోమల ఏర్పాటుకు సంబంధించి ఇతరత్ర ప్రమాదాలు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి డెంగ్యూ లాంటి ఇబ్బంది కలిగేటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి పరిసరాలను ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విజ్ఞప్తితోటి జీహెచ్ఎంసీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉంది. అదేవిధంగా కమ్యూనిటీ రిపోర్టింగ్ టూల్ ను కూడా ఇస్తా ఉన్నది. దాని తదుపరి అన్ని రకాలుగా డాగ్ బైట్కు సంబంధించి కావచ్చు, డెంగ్యూకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల మీకు అవగాహన కలిగించే కార్యక్రమం ఈ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రజల సహకారం కావాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎవరింట్లో వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే హైదరాబాద్ మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామాపైన మాజీ మంత్రి పేరు నాని స్పందించారు. విజయ డైరీని నాశనం చేసి హెరిటేజ్ ఆస్తులను పెంచుకునే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. సహకార సంఘాల ద్వారా విజయవంతంగా నడుస్తున్న విజయ డైరీని అనేక్రాంతి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కంచే చేను మేసిన చందాన ఇవాళ నారా లోకేష్ యొక్క ధనదాహానికి సహకార సంఘాల ఏర్పాటు ద్వారా 1960లో ఏర్పాటు చేసుకున్నటువంటి విజయ డైరీ ఎంతో ఆకాశానికి అంత ఎత్తు ఎదిగినటువంటి విజయ డైరీ 1995వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పొలదోసిన దగ్గర నుంచి కూడా ఈ డైరీ ఏర్పాటు. 1995లో హెరిటేజ్ డైరీని ఓపెన్ చేయటం, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సహకార ఉత్పత్తి పాల సంఘాలని చంద్రబాబు గ్రహణానికి, చంద్రబాబు దాడికి, చంద్రబాబు కుట్రలకి ఎదురొడ్డి నిలిచి 3 డైరీలు నిలబడినాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3, 4, 5 ఉన్నాయి. ఈ 4, 5లో చిత్తూరు డైరీని అయితే సర్వనాశనం చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు.
తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల జీతాల చెల్లింపుల వ్యవహారంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఆధార్ నెంబర్ తోటి ఇద్దరు ఉద్యోగులు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకునే వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది. దాదాపు 40 మంది ఉద్యోగులు 2 వేరువేరు ప్రభుత్వ శాఖల్లో జీతాలు తీసుకున్నట్లుగా గుర్తించారు. దీంతో ఉద్యోగుల వివరాలు, ఆధార్ అనుసంధానం, జీతాల చెల్లింపులపైన ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా సమీపంలో ప్రయాణికులతోటి వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలం చేరుకున్నారు. లోయలో పడిపోయిన బస్సు నుంచి క్షతగాత్రులు బయటకు తీసి చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేరళను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా 8 జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల్లో విద్యుత్ సంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. భారత్పై మరోసారి భారీ టారిఫ్ల ముప్పు పొంచి ఉందా? రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపైన కఠిన చర్యలకు అమెరికా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రష్యా, ఇరాన్ పైన ఆంక్షలకు సంబంధించిన సాంక్షనింగ్ రష్యా ఇరాన్ యాక్ట్ 2026కు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. 86 నుంచి 11 ఓట్ల తేడాతోటి బిల్లుకు సెనెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బిల్లు ఆగస్టు 31న ప్రతినిధుల సభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారనుంది. చట్టం అమలుకి వస్తే రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకునే భారత్, చైనా వంటి దేశాలపైన భారీగా సుంకాలు విధించే అవకాశం ఉంది. భారత్ పైన టారిఫ్ ఏకంగా 100% వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేలా రష్యా పైన ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఈ బిల్లు లక్ష్యంగా చెబుతున్నారు. గతంలో 500% వరకు టారిఫ్ల ప్రతిపాదన ఉండగా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దాన్ని 100%కి పరిమితం చేసినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియో మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరిట 3 దేశాలు త్రైపాక్షిక ఒప్పందంపైన సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం 3 దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా 3పైన దాడి జరిగినట్లుగానే ప్రకటించనున్నారు. ఇక మక్కాలో జరిగిన సమావేశంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పందంపైన సంతకాలు చేశారు. ఉమ్మడి సైనిక విన్యాసాలు, ప్రత్యేక శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, నిఘా సమాచార మార్పిడికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేయనుంది. ఫుట్బాల్ స్టార్ అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని హత్య చేసేందుకు కుట్ర జరిగిందా? ఫీఫా వరల్డ్ కప్ సమయంలో మెస్సీని టార్గెట్ చేస్తూ ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లుగా పలు మీడియా కథనాలు వెలువరించాయి. అట్లాంటా స్టేడియం వద్దకు చేరుకుని తన శరీరానికి కట్టుకున్న 4 బాంబులతోటి మెస్సీని పేల్చేస్తారంటూ ఓ అనుమానితుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆ తర్వాత డిలీట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా డల్లాస్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఒక ఫోన్ కాల్ పైన కూడా భద్రతా సంస్థలు దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఇంట్లో తయారు చేసిన బాంబులతో పాటు AR-15 తుపాకీతోటి స్టేడియానికి వస్తారని మెస్సీతో పాటుగా ఇతర క్రీడాకారులు, పోలీసులే తన టార్గెట్లని అనుమానితుడు పేర్కొన్నట్లుగా తెలిపింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్రం.